కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నియోజకవర్గంలో అరాచకాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శాంతియుత పాలన నిర్వహించుకుంటామన్నారు. గత 10 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి కనిపించలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు డబ్బులు ఎగ్గొట్టారని తెలిపారు. లంబాడీ తండాలలో వారికి సైతం కేటాయించిన భూములు ఇవ్వలేదన్నారు. బాన్స్వాడను అభివృద్ధి చేశారని చెబుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఓటమికి భయపడుతున్నారన్నారు. బాన్స్వాడలో కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్మం న్యాయం అనే దాని కోణంలో పాలన జరుగుతుంది తప్ప అన్యాయము అక్రమాలు దోసుకునుడు దోపిడీ ఉండదని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ధర్మం న్యాయం అనే దాని కోణంలో పాలన జరుగుతుంది తప్ప అన్యాయము అక్రమాలు దోసుకునుడు దోపిడీ ఉండదని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ధర్మం న్యాయం అనే దాని కోణంలో పాలన జరుగుతుంది తప్ప అన్యాయము అక్రమాలు దోసుకునుడు దోపిడీ ఉండదని చెప్పి